భూమి మీద మానవ జన్మ జరగటానికి ప్రధాన కేంద్రం తల్లి గర్భం. ఆ గర్భంలో దేవుడు ఒక ఫలాన్ని ఇవ్వబోతున్నాడు అంటున్నాడు. అంటే బిడ్డను తయారు చేసే ఒక కర్మాగారం తల్లి గర్భం. అవునా? బిడ్డను ఒక తల్లి గర్భంలో తప్ప మిగిలిన ఎక్కడ కూడా తయారు చేయబడదు. బిడ్డ రెడీ అయ్యే ప్లేస్ ఏది చెప్పండి? తల్లి గర్భం. ఆ గర్భంలో బిడ్డను దేవుడు ఇస్తూ, ఆ బిడ్డను దేవుడు చేస్తూ, గర్భ ఫలము ఆయన ఇచ్చు బహుమానం అన్నాడు. చూడండి, అంటే పిల్లలను పుట్టిస్తున్నాడు కదా దేవుడు. ఈ పిల్లలందరినీ ఏమంటున్నాడంటే తల్లిదండ్రులకు మీకు బహుమతులు వాళ్ళంతా అంటున్నాడు, బహుమానాలు. ఈ బహుమానాల విషయమై తల్లిదండ్రులకి కొన్ని అపోహాలు ఉన్నాయి. మగబిడ్డ పుట్టినప్పుడు ఉన్న సంతోషం ఆడబిడ్డ పుట్టినప్పుడు ఉండదు. కొడుకు పుట్టినప్పుడు ఉన్న సంతోషం మరి కూతురు పుట్టినప్పుడు ఎందుకు లేదు? ఈ మగపిల్లలపై ఆడపిల్లలపై వీళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అంటున్నాడు. గర్భ ఫలాలు ఇవన్నీ. ఒక అబల ఆడపిల్ల గర్భవతిగా హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి ఈమెమో పొంటి నొప్పులతో హాస్పిటల్లో బాధపడుతూ ప్రసవించే సమయం అంటే 9 మాసాలు. బిడ్డను మోసిన తరువాత 9 మాసాలు నిండి బిడ్డను మరి భూమి మీదకు ప్రవేశపెట్టే సమయం, దానిని ప్రసవించే సమయం అన్నారు. ఆ టైంలో మరి ఈమె కష్టం అన్నది ఈమెకు ఉంటుంది. తండ్రి కాపోతున్నాడు కదా, ఈయనకు లేని టెన్షన్ ఉంటుందండి. ఇటు తిరుగుతుంటాడు, అటు తిరుగుతుంటాడు. డాక్టర్ అలా బయటకు వచ్చాడు, సార్ ఏమైంది, ఎంత టెన్షన్ పడిపోతుంటాడు. ఆ 9 మాసాలలో ఆ బిడ్డకు సంబంధించి నువ్వేమైనా చేసావా? ఏమీ చేయలేదండి. ఫ్రెండ్స్ లేకపోతే బంధువులు ఫోన్ చేసి అడుగుతుంటారు. ఏమని అడుగుతారు? కొంతమంది ఏమని అడుగుతారు? మీరు ఎప్పుడైనా విన్నారా? డెలివరీ తరువాత నీకు పుట్టింది ప్లస్సా మైనస్ అంటాడు. ప్రసవించిన తర్వాత ఒకడు ప్రశ్నిస్తాడు, ఏమంటాడు? నీకు ప్లస్సా మైనస్ అంటాడు. అంటే ప్లస్ అంటే ఏంటి? కొడుకండి. మైనస్ అంటే ఆడపిల్ల. అంటే కొడుకు. ప్లస్ అంటే ఏంటో తెలుసు? తీసుకొచ్చేది అన్నమాట, తీసుకొచ్చేవాడు అని. మన ఉద్దేశం ఎలా ఉందో చూడండి. దీన్ని కోడ్ భాష అన్నారు దీన్ని వాళ్ళకు వాళ్ళు. ప్లస్ అంటే తీసుకొచ్చేవాడని, మైనస్ అంటే ఇంటి నుంచి వెళ్ళిపోతుంది కనుక వెళ్ళిపోయేది అని. అంటే ప్లస్ అంటే నీకు లాభం అని, మైనస్ అంటే నీకు లాస్, నీకు నష్టం అని. సమాజం అనుకుంటున్నట్టుగా ఈ ప్లస్ మైనస్ ఈ కోడ్ భాష ప్రయోగించి మాట్లాడుతున్న వారికి మరి ఏమర్థమైందో కానండి, దేవుడి దృష్టిలో మాత్రం ఇద్దరు సమానం అన్నాడు ఆయన. పిల్లల్ని ఇస్తూ గర్భఫలాలుగా ఆయన ఇస్తున్న వారిని ఆయనే సమానం అంటే మరి వీళ్ళేమంటున్నారు? ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ.